తొలి ఏకాదశి ఎప్పుడు? జూలై 16న లేదా 17న? ఆ రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియోలో. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలలను చాతుర్మాసము అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు. ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా చాతుర్మాసము ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చేయరు. ఒక చోట ఉండి దేవుడిని పూజిస్తారు. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు, శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని, కార్తీక మాసంలో దేవోత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు, తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని విశ్వాసం. దేవశయని ఏకాదశి అనగా తొలి ఏకాదశి 2024 ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము ఈ సంవత్సరము తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమ నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. మరి ఈ తొలి ఏకాదశి అనగా దేవశయని ఏకాదశి రోజున ఏమి చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి. అంతేకాదు, ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. దేవశయని ఏకాదశి నాడు ఏమి చేయకూడదో మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మొత్తం చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవశయని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంతేకాకుండా ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఏకాదశి రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకండి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడు దేవశయని ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలను తెలుసుకుందాము. దేవశయని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారము తినకూడదు. దేవశయని ఏకాదశి రోజున గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈ ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.